లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటూ రూపాయలు 750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహానికి డబ్బు ఎక్కడిది? కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ప్రజలకు ఏది ముఖ్యమని మీరు భావిస్తున్నారు? ఏ. మెడికల్ కాలేజీలు కావాలి. బి. ఎన్టీఆర్ విగ్రహం కావాలి. సంక్రాంతి సంబరాల్లో ఆఖరి ఘట్టమైన కనుమ పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం అనూహ్యమైన మలుపు తిరిగింది. పండగ పూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం ఉరకలేస్తుంటే, తెలుగుదేశం పార్టీ క్యాంపులో మాత్రం నిరాశ అలుముకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ కనుమ రోజున ఒక అద్భుతమైన వార్త అందింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావంపై వచ్చిన ఒక తాజా సర్వే నివేదిక జగన్ పాలిట బ్లాక్ బాస్టర్ న్యూస్గా మారింది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేయబోతుందని ఈ పండుగ రోజున వెలువడిన గణాంకాలు ముఖ్యమంత్రికి పెద్ద బ్లాక్ బాస్టర్ను ఇచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు రైతులు జగన్ వెంటనే ఉన్నారని తేలడంతో పండగ పూట వైనాట్ 175 అనే నినాదం మళ్ళీ మారుమోగుతుంది. సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు స్వచ్ఛందంగానే పార్టీకి మద్దతు తెలుపుతుండటంతో జగన్ రాజకీయ వ్యూహాలకు దక్కిన పెద్ద విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రం పండగ రోజున ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకవైపు జగన్ వైపు వీస్తున్న రాజకీయ పవనాలను తట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతల వ్యవహార శైలి ఆయనకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఒక కీలకమైన నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ప్రవర్తన పార్టీ పరువును బజారున పడేసింది. ప్రజల్లో ఉండాల్సిన సమయంలో సదరు ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు లేదా కార్యకలాపాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వివరించడం చంద్రబాబు తీవ్ర అసహనానికి గురిచేసింది. పండగ పూట శుభవార్త విందామనుకుంటే సొంత ఎమ్మెల్యేలే ఇలా పార్టీ పరువు తీయడం కార్యకర్తలు కూడా ఆందోళన నిలిపింది. చంద్రబాబుకు తగిలిన దెబ్బలు అక్కడితో ఆగలేదు. పొత్తుల విషయంలో ఏర్పడిన గందరగోళం మరియు సీట్ల సర్దుబాట్లపై క్షేత్రస్థాయి నేతలు అసంతృప్తికి కనుమ రోజున బహిర్గతమయ్యాయి. ఒకవైపు జగన్ గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటూ దూసుకుపోతుంటే, చంద్రబాబు మాత్రం పార్టీలోని అంతర్గత విభేదాలను సర్దుబాటు చేయడానికి సమయం కేటాయించాల్సి వస్తుంది. పండగ రోజున కనీసం ఊరట లభించిందని ఆశించిన తమ్ముళ్లకు వరుసగా అందున్న చేదు వార్తలు మింగుడు పట్టడం లేదు. ప్రత్యర్థి పార్టీ అధినేతకు తిరుగులేని మద్దతు లభిస్తున్న తరుణంలో సొంత ఎమ్మెల్యేలే పార్టీకి వ్యతిరేకంగా మారడం లేదా వివాదాల్లో చిక్కుకుపోవడం టీడీపీకి పెద్ద మైనస్గా మారింది. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం అంటారు, కానీ చంద్రబాబు విషయంలో ఇప్పుడు కాలం కలిసి రావడం లేదనే భావన వ్యక్తమవుతుంది. జగన్ అందుకున్న ఈ బ్లాక్ బాస్టర్ న్యూస్ ఆయన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయగా, చంద్రబాబు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన వ్యూహాలకు సవాలుగా మారాయి. కనుమ రోజున జరిగిన ఈ పరిణామాలు రాబోయే రాజకీయ యుద్ధానికి నాందిగా కనిపిస్తున్నాయి. ఒకవైపు పక్కా ప్లానింగ్తో దూసుకుపోతున్న జగన్, మరోవైపు రక్షణలో పడిపోయిన చంద్రబాబు మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రస్తుతానికి జగన్ పైచేయి సాధించినట్లే కనిపిస్తుంది. సొంత ఎమ్మెల్యే తీసిన పొరువును కాపాడుకోవడానికి చంద్రబాబు ఎట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో మరియు జగన్ ఈ సానుకూల పవనాలను ఎలా కొనసాగిస్తారో చూడాలి. మొత్తానికి ఈ ఏడాది కనుమ పండుగ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సమీకరణలను తెరలేపింది.